రే ఇల్లరా రాయలాగా ఇటు దగ్గర్రా రా. టైం ఎంత అయిందిరా? టైం ఎంత అయింది? యాబ్రా చదవా 1 గంటకి రావటం. నీ జీతంలో 1000 రూపాయలు కట్టు. నీ దిక్కుని చోటు చెప్పుకో. ఇలా ఆ చూపేంట్రా? కొడతావా కొడతావా? రా కొట్టు. ఈ ప్లేట్ తీ. ప్లేట్ సార్ సార్ ఏంట్రా? నేను ఇంటికి వెళ్ళి వస్తాను సార్. ఆడొస్తే నువ్వు వెళ్ళిపోతావా? మీ ఇద్దరు ఏదో గూడు పుటానికి చేస్తున్నారు. అయ్యో అదే లేదు సార్, 2 రోజులుగా మా చిన్నోడు కడుపు నొప్పి అంటే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి ఇప్పుడే వచ్చేస్తాను సార్. సార్ ప్లీజ్ తొందరగా వచ్చేయాలి సార్. పిల్లలు తీసుకుని బయలుదేరవా? మన ఊరికి. ఒళ్ళేలా ఉందిరా? నువ్వు ఇప్పుడు బయలుదేరలేదనుకో నిన్ను చంపి పాతేస్తాను. అవునరా, మీరు కూడా బయలుదేరండి. ఒరే పెద్దోడా, మీ నాన్న నన్ను ఎలాగో చంపేస్తాడు గాని ఏదన్నా ఒక మాత్ర ఇచ్చి పుణ్యం కట్టుకోరా. మా నాయనే, నువ్వు చాలా మంచివాడివిరా. కాలు నొప్పులురా. జాగ్రత్త, మర్చిపోతావన్నీ. రా. ఏంట్రా ఆ గిరిగాడికి ఇంకా సాయంత్రం అవ్వలేదా? తెలుసు సార్, డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాడు సార్. డాక్టర్ లేదు, బొంగు లేదు, చెత్తేదా. రేపు రాని చెప్తా. ఆ తాళాలిటి. ఇదిగో ఈ లోపల పెట్టు, నేను ఇప్పుడు వస్తాను. రావాలి రావాలి, ఎక్కాలి ఎక్కాలి. హలో సార్, నేను హరిని. ఎరా హరిగా, ఇప్పుడు టైం ఎంత అయింది? సార్ మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్తాను ఫోన్ చేశాను సార్. చెప్పి తగిలాడు. సార్, మీకు ఎప్పుడైనా మన షాప్ లో నుంచి మందులు మాయమవుతున్నట్టు కానీ లేకపోతే మన మందుల లెక్కల్లో తేడాలు వస్తున్నట్టు కానీ అనిపించిందా సార్? అవునరా, అనిపించింది. ఎందుకలా అడిగావు? ఎందుకంటే ఓ సంవత్సరం నుంచి ఎంత లేదన్నా నేను గిరన్నా కలిసి ₹1,00,000 మందులు దొబ్బేసి ఉంటారా బోసిడికే. ఒరే హరిగా, బోసిడికే. అరే, నీ ముట్టి కింద నుంచి మందులు దొబ్బేస్తుంటే తెలియనోడివి నువ్వేమన్నారు వీరా బోసిడికే? నీకు విషయం చెప్పనా? నువ్వు ఊరికెళ్ళావు కదా, అప్పుడు మీ ఇంట్లో కూడా కన్నం వేసాను. నువ్వు దాగే స్కాచిలో స్వయాన నేనే ఉచ్చ కూడా పోసాను రా. రేపు రారా, నీకుంటదిరా రేపు వస్తే. అసలు నేను రేపు వస్తే కదరా పొట్టి బోసిడికే. వెళ్ళిపోతున్నా. నా ఈక కూడా కనిపింది. నీ దిక్కును చోటు చెప్పు. గుండు బోసి కే 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 కే. చెప్తా.
దయచేసి సార్ డాక్టర్ గారి దగ్గర ఉన్నాను సార్. డాక్టర్ గారు కొంచెం లేట్ అయ్యి ఇప్పుడే వచ్చారు సార్. రే చెత్త నా కొడుకు. సార్ అర్ధరాత్రి డాక్టర్ ఏంట్రా? కొంచెం ఆలోచించుకుని అబద్ధం చెప్పరా. ఎన్నాళ్ళ నుంచి నా షాపులో పనిచేస్తూ నా ముడ్డి కింద నుంచి ₹1,00,000 మందులు కొట్టేస్తారా? ₹1,00,000? అయ్యో నాకేం తెలుసు సార్. ఒరేయ్, నాకు మొత్తం హరిగాడి ఫోన్ లో లీక్ చేశాడు రా. మీరెక్కడికి పారిపోయినా పట్టుకుని మీ ఇద్దరు ముడ్లు పేలగొడతారు. రే బోస్టికే, రే బోస్టికే. అవును దొబ్బేశాం. ఆ, లక్ష్యం ఇంకెక్కువ దొబ్బేశాం. ఆ, షాపు లెటర్ తీస్తే జీతం కోసేస్తావా? ఆ, నువ్వు జీతం కోసేస్తే మేము మందులు దొబ్బేలేమా? ఆ. ఏం పీక్కుంటావో పీక్కోరా బోస్టికే. కే 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 కే. ఈ. నమస్తే. కూర్చోండి. మధుసూదన్ రావు గారా? అవునండి. సార్ చెప్పారు. చాలా వింతగా ఉంది. మీ షాప్లో పనిచేసే ఇద్దరు కుర్రాళ్ళు ఒకే రోజు పారిపోయారా? అవును సార్, ఇదిగో వీళ్ళే సార్. హ, ఈడా అర్థమైంది. చూడ్డానికి తోడు దొంగల్లా ఉన్నారు కదండి. వీళ్ళని ఎలా పెట్టుకున్నారు? ఆ, అంటే అది సరే, ఏం పోయినాయి? పొద్దున్న చెక్ చేశానండి, ఏం పోలేదండి. కానీ 2 ఏళ్ల నుంచి మా షాపులో మందులు దొంగతనం చేస్తున్నామని చెప్పారు సార్. అవునా? ఇదేదో వెరైటీగా ఉందే. ఇంకా మేము ఊళ్ళో లేనప్పుడు ఇంట్లో కూడా దొంగతనం చేశారండి సార్. అదేంటి దొంగతనం చేశారంట? మీకు తెలీదా? అంటే పెద్దగా వస్తువులు అది పోలేదు సార్. మరి కంప్లైంట్ ఏమైనా రాసుకోను? నేను మీకు చెప్పేటంతటోనా సార్, మీరు తలుచుకుంటే ఏమైనా రాయగలరు, కానీ పక్కడబందీగా రాయండి సార్. సరే, సార్ చెప్పారుగా, అదేది నేను చూసుకుంటా, మీరు వెళ్ళండి. వాళ్ళని ఎలాగైనా పట్టుకోవాలి సార్. వీళ్ళు ఎక్కడ పోతారు సార్? రేపో ఎల్లుండో ఏదో లాడ్జ్లో గుంటతో దొరికేస్తారు. మీరు వెళ్ళండి. థ్యాంక్ యూ సార్. అరే అరే అబ్బా, ఎందుకు కొడతారు సార్? సార్ ఎందుకు కొడతారు సార్? అరే చెప్పకుండా కొడితే మిమ్మల్ని. అరే మాస్టర్, గురుగారు తీసుకురండి రా. అరే, ఎక్కడా ఏంటి ఎక్కడా ఏంటన్నా? రాయ్, నాటకాలొద్దు, మర్యాదగా ఇచ్చేయి. ఏమి ఇవ్వాలన్నా? రాయ్, నాకు అసలే ఓపిక తక్కువ, బీపీ ఎక్కువ. ఇక్కడే నేను చంపి పారదొప్పుతాను. ఇవ్వు. అది కాదన్నా, మీకేం కావాలో చెప్తేనే కదా నాకు తెలిసేది. మీకేం కావాలో చెప్పకపోతే నాకు ఎలా తెలుస్తుంది మీకు? పట్టుకుంటారు దాన్ని. ఏంట్రా నాటకాలు దొప్పుతాను? ఎవరు అదే? తను ఛీ, థు నీ బతుకు. కేసుని తీసుకొస్తారా? పంపించే. రాయ్, పంపించేరా. ఓయ్, నువ్వు ఊరికి వెళ్ళిపో. నాకు చిన్న పనుంది, చూసుకుని వచ్చేస్తాను. పోనీ డ్రైవర్ నుంచి బస్ స్టాప్ వరకు దింపేమన్నా? అన్నా, మన దగ్గర బండి ఉంటే డ్రైవర్ నుంచి పంపిస్తే బస్ స్టాప్ వరకు దింపేస్తాడు. పాపం ఆడపిల్ల కదా. లేవంట, బళ్ళు లేవంట. నువ్వు షేర్ ఆటోలో వెళ్ళిపోవే ప్లీజ్. వెళ్ళిపోద్దన్నా, మంచమ్మాయి పాపం. ప్లీజ్ వెళ్ళిపోద్దన్నా, మంచమ్మాయి. ఇప్పుడు చెప్పండి అన్న, ప్రాబ్లం ఏంటి? అన్నా, ఎందుకు కొడుతున్నారో చెప్పి కొట్టండి అన్నా, ఒళ్ళంతా పులిసిపోతుంది. రే సొళ్ళ కొడుక, గంట నుంచి కొడితే నేను ఒళ్ళు పుచ్చిపోతే 2 రోజుల నుంచి కొట్టించుకుంటున్నాను. నా పరిస్థితి ఏంట్రా? అన్నా, నువ్వేంటి ఇక్కడ? నువ్వు ఎందుకు ఉండి తెచ్చావో నేను అందుకే ఉన్నాను. నేను ఎందుకున్నానో నాకు తెలియదు కదా. నాకు తెలీదురా.
వాళ్ళు తేండ్రా. అన్న 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 అది మరి అంటే గుంటూరు నుంచి గోవాకి 2 బస్ టికెట్లు 20 బీర్లు 5 బిర్యానీ ప్యాకెట్లు ఆటో ఛార్జ్లు నిరోధ్ ప్యాకెట్లు రూమ్ రెంట్లు తీసేగా మిగిలిన 4,67,934 రూపాయలు అన్న అంతేనా రై 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 బీపీ తెప్పించు కాల్చి పారదొక్కుతా. అన్న గుర్తొచ్చిందన్న 25,000 ఖర్చు అన్న 4,70,000 అలాగే ఉన్నా ఇచ్చేస్తాను డబ్బా ఎదురా డబ్బానా డబ్బా ఏంటి సార్? రై సొల్లు నా కొడకల్లారా, నేను 3 లెక్క పెట్టే లోపల డబ్బా ఎక్కడుందో చెప్పకపోతే తలకాయలు పుచ్చకెల్లా పేలిపోతాయి. అన్న ఒక నిమిషం. ఓ మీకు కావాల్సింది డబ్బా బ్యాగ్ కాదు. మధ్యలో బ్యాగ్ కూడా ఏంట్రా? మీకు కావాల్సిన బ్యాగ్ కాదా డబ్బానా సార్? చెవిటి నా కొడకల్లారా, డబ్బా అంటే బ్యాగ్ అంటారేంట్రా? సార్ మీకు అందరికి ఫ్యూజులు ఎగిరిపోయే విషయం అంటే చెప్పనా? చెప్తున్నా మీరు తప్పు మనుషులు ఎత్తుకొచ్చారు. తప్పు మనుషులేంటి? డబ్బా దొబ్బేసింది మీరే కదరా. సార్ ఆ డబ్బా గురించి మాకేం తెలియదు సార్, మాదంతా చిల్లర కొట్టుడు సార్, మాకేం తెలియదు సార్. రాయ్ అని తీసుకురండి. నిన్నెక్కడో చూసినట్టుంది అబ్బాయి. అవును ఎక్కడో చూసాము. ఈ బ్యాగ్లోంచి కొట్టేసిన డబ్బా గురించే నేను అడిగేది. గుర్తొచ్చింది. నువ్వు ఆ రోజు బైక్ మీద వచ్చావు కదూ. అబ్బో నువ్వు మామూలు రచ్చ చేయలేదు ఆ రోజు ఆ అమ్మాయితో. ఏం లేదన్నా, నువ్వు మరీ చెప్తావు. నువ్వు మంచి రొమాంటిక్ బాయ్ కదా. ఇవన్నీ కామన్ అన్న. అబ్బో ఆ రోజు మేము చూసాను లేవాయ్. నువ్వు మరీనన్నా. అవ్వండి. ఏంట్రా ఇది? ఏంటిది? పోనీ మీ ఇద్దరు పెళ్లి చేసుకోండి. అసలు మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం? మన పనేంటి? నీ అయ్యా ఇప్పటికైనా చెప్పి తప్పించుకోండి డబ్బా ఎక్కడ ఉందో. ఏ డబ్బా సార్? రై ముగ్గురి చిత్త కొట్టండి. రేయ్, ఈ డబ్బా మరి మీ దగ్గరే పెట్టుకుని మమ్మల్ని అడుగుతారేంటి సార్? ఈ డబ్బా అంటే ఈ డబ్బా కాదు, ఇలాంటిది ఇంకో డబ్బా. ప్రతి మెడికల్ షాప్ లోని దొరుకుతుంది సార్ వెనిలా ఫ్లేవర్. అప్పట్లో అయితే 2 కొంటే 1 ఫ్రీ అనే ఆఫర్ కూడా ఉండేది. మరి ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదు. 2 కొంటే 1 ఫ్రీయా? మెడికల్ షాప్ లో దొరుకుతుందా? ఈ డబ్బా విలువ ఎంతో తెలుసురా నీకు? 55 రూపీస్. చెత్త నా కొడక, దీని విలువ ₹1,00,00,000. ₹1,00,00,000? ఊరుకోండి సార్. ₹1,00,00,000 డబ్బా అయితే మీరు జోకర్ గడికి ఎందుకు ఇస్తారు?